ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ మహాసభపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ మండిపడ్డారు. బీసీల గురించి కవిత ధర్నా చేయడానికి సిగ్గులేదా అంటూ నిప్పులు చెరిగారు. బీసీల మీద ఈ రోజే ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లొచ్చిన కవిత సీఎం కావాలనుకుంటోందని, కేటీఆర్ కు పోటీ అవుతోందని గోనె ప్రకాష్ అన్నారు. ఈ రోజు కవితమ్మ బీసీ ఏదైతుందో నినాదం తీస్తున్నా. జైలుకెళ్లి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది? భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణ గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గు ఉండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు గారు అయింది, మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావ బొమ్మర్దుడు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేదండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది, ఇక్కడనేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా. చెప్పాల. నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారు సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా?